హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా హ్యాపీగా ఉండాలని, పాజిటివ్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈ రోజు ఒక మంచి వీడియోతోటి మీ ముందుకు వచ్చేసానండి. వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ వరల్డ్. నేను మీ సునీత. ఈ రోజు టాపిక్ ఏంటంటే ఇంకేముంటదండి, మనకి జనరల్ గా టాపిక్ ప్రేమ. వచ్చే కామెంట్లని తగినట్టుగా మనం కూడా కంటెంట్ ఇస్తే బాగుంటదని నా ఉద్దేశము. అందరూ కూడా ప్రేమ గురించి ఇంకా కొంచెం డీప్ గా చెప్పండి. ఈ రోజుల్లో ప్రేమ ఉందా? ఆ రోజుల్లో ఉన్న ప్రేమను తలుచుకుంటా ఈ రోజుల్లో బతికేయాలా? అట్లాంటి కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఈ రోజుల్లో ప్రేమ ఉందా లేదా అన్న పాయింట్ కన్నా ఎక్కువ ఇంపార్టెంట్ ఈ రోజుల్లో అందరూ నిజాయితీ పరులుగా ఉంటున్నారా లేదా అనేది చూసుకోవాలి. ప్రేమ ఏముందండి, ఎవరిని చూసినా సరే కొంచెం కంటికి ఇంపుగా ఉంటే ప్రేమ పుడుతుంది ఆటోమేటిక్ గా. అది అది వేరు, ఇక్కడ సబ్జెక్ట్ అది కాదు. ఇక్కడ సబ్జెక్ట్ అది కాదు. ప్రేమ పుట్టడం ఈజీ. ఒకళ్ళు అందంగా ఉన్నారనుకోండి, ప్రేమ పుడుతుంది. వాళ్ళు మనకి ఇంట్రెస్టింగ్ గా అనిపించారు అనుకోండి, ప్రేమ పుడుతుంది. మన అభిరుచులకి తగినట్టుగా వాళ్ళ అభిరుచులు కూడా ఉన్నాయి అనుకోండి, ప్రేమ పుడుతుంది. మన ఇష్టాయిష్టాలు వాళ్ళ ఇష్టాయిష్టాలు ఒకటిగా ఉన్నప్పుడు ప్రేమ పుడుతుంది. మనకి మనసులో ఒక థాట్స్ ఉంటాయి కదా, దానికి దగ్గరగా అవతల వ్యక్తులు కనిపించినప్పుడు మనకి ప్రేమ పుడుతుంది. ప్రేమ పుట్టడం పెద్ద విశేషం ఏం కాదండి. కానీ ఆ ప్రేమని చివరి వరకు నిలుపుకోవటం చాలా ఇంపార్టెంట్. అందులోనే సక్సెస్ కాలేకపోతూ ఉంటారు. స్టార్టింగ్ లో అందరూ ఏముంది, ఎక్సైట్మెంట్ తో కూడిన ప్రేమ ఉంటుంది కాబట్టి అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. ఆ తర్వాత తెలుస్తుంది అనమాట వాళ్ళకి అందులో ఉన్న లొసుగులేంటో. దూరం నుంచి చూసినప్పుడు అన్ని మనకి అందంగా కనిపిస్తూ ఉంటాయి కదా, దూరపు కొండలు నునుపు అంటారు, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది అసలు విషయం. అదే విధంగా మన మనసుకి నచ్చిన వ్యక్తులను కాస్త డిస్టెన్స్ నుంచి చూసినప్పుడు మనకి వాళ్ళు చాలా అందంగా కనిపిస్తారు, వాళ్ళ గుణగణాలు మంచిగా అనిపిస్తాయి, వాళ్ళు ఓకే అనిపిస్తుంది. కానీ దగ్గరికి వెళ్ళను ఒక్కొక్క లోటుపాట్లు బయటపడతా ఉంటాయి. ఇది అందరికీ కాదండి. జీవితాంతం చివరి వరకు తోడుండాలి అని అనుకుంటారే వాళ్ళకి లోపాలు కనిపించవు. జస్ట్ టైం పాస్ కి మీ లైఫ్ లోకి వచ్చి ఎవరైతే కొద్ది రోజులకు వెళ్ళిపోవాలని అనుకుంటా ఉంటారో అట్లాంటి వాళ్ళకి కొద్ది రోజుల తర్వాత ఒక్కొక్క లోటుపాట్లు కనిపించడం స్టార్ట్ అవుతుంది. నిజమా కాదా? గమనించండి మీరే. అవతల వ్యక్తులతోటి కనెక్ట్ అయ్యేటప్పుడు ఒక్కొక్కసారి కొన్ని విషయాలు కూడా మనకి పాజిటివ్ గా అనిపిస్తాయి. వాళ్ళలో ఉన్న నెగిటివ్ విషయాలు కూడా మనకి పాజిటివ్ గా అనిపిస్తూ ఉంటాయి. వన్స్ కమిట్ అయిన తర్వాత, కనెక్ట్ అయిన తర్వాత మన మనసుకి ఎక్కడో ఒక్క చోట వాళ్ళ నుంచి ఏదైనా డిసప్పాయింట్మెంట్ ఎదురైనప్పుడు ఇంతకుముందు మనకి కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ అవే పాయింట్స్ మైనస్ గా అనిపిస్తూ ఉంటాయి. ఒక మనిషిని ఎంత బాగా ఇష్టపడతారో అదే మనిషిని అంతకన్నా రెట్టింపుగా ద్వేషించే వాళ్ళు ఉన్నారండి. ఇలాంటి వాళ్ళు మెచ్యూరిటీతో ఉండరు అనమాట. సందర్భానికి తగినట్టుగా వాళ్ళ మనసుల్ని మార్చేసుకుంటూ ఉంటారు, ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటారు. ఏ క్షణం ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. ఇట్లాంటి వాళ్ళతో రిలేషన్షిప్ లో ఉంటే మాత్రం అస్సలు తలకాయ నొప్పి అనమాట. మీకున్నారా మరి ఇలాంటి వాళ్ళు? ప్రతిదానికి నాసే, అదెందుకు చేసావు, ఇదెందుకు చేసావు, ఇదేంటి అదేంటి ఇదేంటి అని చెప్పేసి. మనల్ని ఇష్టపడే వ్యక్తులు అని ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు ఒక అబ్బాయి మనల్ని ఇష్టపడుతున్నాడు అనుకోండి, మనకి ఆంక్షలు పెట్టడు, స్వేచ్ఛ ఇస్తాడు అనమాట. నీకు ఇష్టమైంది చెయ్యి, నీకు నేను తోడుంటా, నువ్వేం చేయాలనుకుంటున్నావు చెయ్యి, నేను నీకుంటా అని చెప్పి భరోసా ఇస్తారు. అనుమానం కలిగించే విధంగా ఎప్పటికీ మాటలు చెప్పరు అనమాట. ఇలాంటి వాళ్ళు పక్కనుంటే మనకి కొండంత ధైర్యంగా అనిపిస్తుంది. వీళ్ళుంటే చాలు మనం లైఫ్ లో చివరి వరకు వెళ్ళొచ్చు అన్న ఒక భరోసా, నమ్మకం మన మీద మనకి అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి వ్యక్తులు మీ లైఫ్ లో ఉన్నారు అనుకోండి, అస్సలు వదులుకోకండి. కొంతమంది కొన్ని విధాలుగా చెప్తా ఉంటారు, వాళ్ళని వదిలేసి వీళ్ళని వదిలేసి అని చెప్పేసి. వాళ్ళతో మనకి ఎమోషనల్ బాండింగ్ ఎలా ఉంటుందో మనకి మాత్రమే తెలుస్తుంది. అది ఏ రిలేషన్షిప్ అయినా సరే, అవతల వ్యక్తులతోటి ఎమోషనల్ గా బాండింగ్ ఉంటుంది కదా మనకి, అది ఎంత బలంగా ఉంది, వాళ్ళు లేకపోతే మనం బ్రతుకుతామా లేదా, ఇట్లాంటి విషయాలన్నీ మనకి మాత్రమే తెలిసినవి అండి. అట్ ద సేమ్ టైం మనం మాత్రమే వాళ్ళ విషయంలో చాలా ఎమోషనల్ గా ఉన్నాము అనుకోండి, అది కూడా వర్కౌట్ కాదు. ఇద్దరు వ్యక్తులు సమానమైన ఎమోషన్స్ తో ఉన్నప్పుడు మాత్రమే ఆ బంధాన్ని చివరి వరకు తీసుకెళ్లగలుగుతూ ఉంటాం. మధ్యలో నానా రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. చాలా మంది వస్తారు, సలహాలు ఇస్తారు, ఇది వేస్ట్ అది వేస్ట్ అని చెప్తా ఉంటారు. కానీ
ఏ ఇద్దరు వ్యక్తుల దగ్గర అయితే మంచి అండర్స్టాండింగ్ అనేది ఉంటుందో అట్లాంటి వాళ్ళకి ఎన్ని చెప్పినా సరే వాళ్ళ బంధాన్ని ఏమాత్రం చెరపలేము అండి. అది చివరి వరకు ఉంటుంది ఏ బంధమైనా సరే. ఇలాంటి బంధం మీ లైఫ్ లో ఉంటే మాత్రం చాలా మీరు లక్కీ అనమాట. కానీ కొన్ని బంధాల విషయానికి వస్తే మనం ఎంత ప్రేమించినా సరే, మనం ఎంత ప్రాణం ఇచ్చినా సరే మనల్ని వదిలేసి వెళ్ళిపోతా ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు ఏదో ఒక రీజన్ తో మీ లైఫ్ లోకి ఎంటర్ అవుతారు. మీ ఫిజికల్ అట్రాక్షన్ కోసమో, లేదంటే మీ దగ్గర ఉన్న మనీ కోసమో, ఇంకా వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసమో, దేనికో ఒకదానికి మీ లైఫ్ లోకి ఎంటర్ అయిన వ్యక్తులు ఎప్పుడో ఒకసారి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఏది ఆశించకుండా మీ లైఫ్ లోకి ఎవరైతే ఎంటర్ అవుతారో అట్లాంటి వాళ్ళు మాత్రమే మీతో చివరి వరకు ఉంటారు. గమనించండి, ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంటాయి వాళ్ళకి మనల్ని నిజంగా ప్రేమించే వ్యక్తులు మన నుంచి ఏది ఆశించరు, సమయం మాత్రమే ఆశిస్తారు. నువ్వు నాతో గడిపితే చాలు, నువ్వు నాతో మాట్లాడితే చాలు, నాకు టైం ఇస్తే చాలు అని చెప్పేసి మనతో ఏమాత్రం ఎమోషనల్ బాండింగ్ లేకుండా ఎప్పుడంటే అప్పుడు వదిలేసి వెళ్ళిపోవాలి అని అనుకునే వాళ్ళు మనకి ఎక్కువ టైం ఇవ్వరు అనమాట. మనల్ని అలాగే అలవాటు చేస్తారు. మై డియర్ ఫ్రెండ్స్, మీరు కనుక ఎవరినైనా నిజంగా ప్రేమిస్తా ఉన్నట్లయితే దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, అట్లాంటి వ్యక్తులని ఇగ్నోర్ చేయకండి. మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు, మీ మాటల కోసం తప్పిస్తూ ఉంటారు, మీ ఫోన్ కాల్స్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు, మీ మెసేజెస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అట్లాంటి వ్యక్తుల్ని డిసప్పాయింట్ చేయకండి దయచేసి. రోజులో మీకు కుదిరినప్పుడు ఒక్కసారైనా సరే వాళ్ళతో మంచిగా మాట్లాడటానికి ట్రై చేయండి, అట్లీస్ట్ మెసేజ్ అయినా చేయండి. మన కోసం ఒకళ్ళు ఉన్నారు అన్న ఆలోచన మనకి ఆనందాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది, ఎనర్జీని ఇస్తుంది. ఏదైనా సరే మన కోసం ఒక వ్యక్తి ఉన్నారు, వాళ్ళు మనల్ని వదిలివేయరు, నాకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా చెప్పుకోవడానికి ఒక తోడు ఉంది అని మనకి కనుక ఒక ఆలోచన ఉంది అనుకోండి, అది మనకి కొండంత బలాన్ని ఇస్తూ ఉంటుంది అనమాట. మీరే గమనించండి, నాకు ఎవ్వరు లేదని దిగులుగా కూర్చునేవాడు ఎప్పుడు దిగులుగానే ఉంటాడు. నాకు ఎవరో ఒకళ్ళు ఉన్నారు అని అనుకునే వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఉంటారు. అంతకన్నా గొప్ప కాన్ఫిడెంట్ ఏంటో నేను చెప్పనా? నాకు ఎవరున్నా లేకపోయినా సరే నేను బ్రతకగలను, ఐ కెన్ డూ ఎనీథింగ్, నా లైఫ్ కోసం నేను జీవించగలను, ఎవరి మీద డిపెండ్ అవ్వను, ఎవరైనా ఉన్నా లేకపోయినా వదిలేసినా ఏదైనా సరే ఐ డోంట్ కేర్, నేను బ్రతుకుతా అని ఎవరైతే అనుకుంటారో ఇట్లాంటి వాళ్ళకైతే అసలు తిరిగి ఉండదు అనమాట. మై ఫేవరెట్ పీపుల్ ఇలాంటి వాళ్ళంతా. మానసిక స్థైర్యం ఉండాలి. మన లైఫ్ లో నుంచి ఎవరైనా వెళ్ళిపోయినా సరే తట్టుకొని నిలబడగలిగే శక్తి మనకి ఉంది అనుకోండి, ఏది కూడా మనం పెద్ద సీరియస్ గా తీసుకోము. కామెంట్ సెక్షన్ లో చూసినప్పుడు చాలా మంది ఈ రిలేషన్షిప్ విషయంలో బ్రేకప్ జరిగిపోయి చాలా బాధలు పడుతూ ఉన్నట్టుగా మనకి కామెంట్స్ వస్తున్నాయి. బ్రేకప్ జరగడం అనేది సర్వసాధారణమైన విషయం. ఏ బంధం కూడా మనకి చివరంట రాదు. ఈ రోజుల్లో అగ్నిసాక్షిగా కట్టుకున్న వాళ్లే మనకి చివరి వరకు ఉండట్లేదు. మీకు మధ్యలో పరిచయమైన వ్యక్తులు, మీతో ఏమాత్రం కమిట్మెంట్స్ లేని వ్యక్తులు మీతో చివరి వరకు ఉంటారని అసలు అనుకోకండి. నాకైతే ఇవన్నీ ఆలోచించినప్పుడు ఒక విషయం బాగా బాగా నచ్చుద్దండి. అదేంటంటే, మనం అవతల వ్యక్తుల కోసం ఎంపర్లాటం కాదు, మన ప్రేమ కోసం ఎవరైతే తప్పిస్తున్నారో వాళ్ళకి దగ్గరగా ఉండాలి. మనం అంటే చాలా మందికి అభిమానం ఉంటుంది, కొంతమంది ద్వేషించినా సరే, కొంతమంది ఒకరిద్దరు కూడా మనల్ని అభిమానించరా అండి? అట్లాంటి వాళ్ళు ఎవరికో ఒకరికి ఎక్కడో ఒకళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళని మీ అమూల్యమైన ప్రేమతో మురిపించండి. అంటే ఇక్కడ మళ్ళీ డబుల్ మీనింగ్లు తీయకండి ఎవరు. నాకు కూడా అట్లాంటి ప్రేమ కావాలి, నువ్వు వస్తావా అని చెప్పేసి కామెంట్లు పెట్టకండి. ఆ మధ్య చాలా పెట్టారు. ప్రేమతో పరితపించే వాళ్ళు, తిన్నావా లేదా అని అడగటానికి కూడా దిక్కులేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి మీ ప్రేమను పంచండి అని నేను చెప్పినప్పుడు, అంటే మీ చుట్టుపక్కల వాళ్ళు, ఆడ మగ అనే కాదు, మీ చుట్టుపక్కల, మీరు అబ్బాయి అయితే ఇంకొక అబ్బాయి లోన్లీనెస్ తో బాధపడతా ఉంటే వాళ్ళకి మీరు హెల్ప్ చేయొచ్చు, ఏం తప్పు లేదు. అమ్మాయి అయితే అమ్మాయికి చేయొచ్చు. ఆపోజిట్ జెండర్ కే హెల్ప్ చేయాలి, ఆపోజిట్ జెండర్ నే ప్రేమించాలని ఇక్కడ ఏం లేదు. అర్థమైందండి? ఎవరు ఎవరికైనా సరే ప్రేమని పంచవచ్చు. ఈ మాటలు చెప్పాను కదా అని చెప్పేసి మీరు వచ్చి మాకు పంచండి అని అనకండి, కామెడీగా ఉంటుంది చూడటానికి. ఇప్పుడు మీలో మీరు అనుకోండి, మీకు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు, మీరు ఈజీగా వాళ్ళకి మీ ఎమోషన్స్ ని షేర్ చేస్తారు, మీరు వాళ్ళతో ప్రేమగా ఉంటారు, మెసేజెస్ చేస్తారు, ఏమైనా చేస్తారు. అదే నాకు అప్లై చేసుకుంటే ఒక 2000 మంది ఫాలోవర్స్ ఉన్నారు అనుకోండి, 2000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళందరికీ నేను తిన్నావా, పడుకున్నావా, ఏం చేస్తున్నావు ఇట్లా మెసేజ్ చేయలేను కదా. మీ వేలోనే వచ్చి ఆలోచిద్దాం. వాళ్ళందరికీ నేను ఇట్లా మెసేజ్ చేయలేను కదా. ఇప్పుడు 2000 మంది నాకు మెసేజ్లు పెట్టారనుకోండి తిన్నావా అని, వాళ్ళందరికీ బదులు ఇవ్వలేను కదా. నన్ను అందులోకి లాక్కండి, నన్ను ఇన్వాల్వ్మెంట్ చేయకండి. ఇక్కడ సజెషన్స్ ఇస్తాను మీ కష్టానికి అంతే.
ప్రతిదానికి నన్ను అప్లై చేస్తారు తీసుకొచ్చి. సరే అయితే అర్థమైంది కదా, రిలేషన్షిప్ ఏదైనా సరే హ్యాపీగా ఉండాలంటే మనం అవతల వ్యక్తుల్ని అర్థం చేసుకునే విధంలో ఉంటుంది అనమాట. మీరంతా బాగానే చెప్పారు కానండి, మనల్ని నిజంగా ప్రేమిస్తున్నారా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే, నిజంగా ప్రేమిస్తున్నారని ఈజీగా తెలిసిపోతుందండి. వాళ్ళు ఎక్కువగా మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు, మీకు టైం ఇస్తూ ఉంటారు, మిమ్మల్ని ఎదురు చూపించరు, మీకు చాలా వాల్యూ ఇస్తారు. మీకు మాత్రమే కాదు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి వాల్యూ ఇస్తారు. మీ మాట అంటే వాళ్ళకి చాలా వేదంగా అనిపిస్తూ ఉంటుంది. మీరు ఏది చెప్పినా వింటారు. స్టార్టింగ్ లో అందరు వింటారులేండి అని సటైర్ లేకండి. నిజంగా ప్రేమించే వాళ్ళు స్టార్టింగ్ లోనే కాదు, ఎప్పటికీ వింటారు. ఈ మధ్య చాలా జోకులు వస్తున్నాయి కదా, కుళ్ళు జోకులు భార్యాభర్తల మీద. అట్లాంటివన్నీ తీసుకొని మీరు అప్లై చేసుకోకండి. భార్యాభర్తలు ఎంత కొట్టుకున్నా సరే వాళ్ళ మధ్య ఒక బాండింగ్ అనేది ఉంటుంది. చివరి వరకు వాళ్ళ బంధాన్ని కాపాడుకోవాలనుకునే భార్యాభర్తలు చాలా మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ అప్. మన సాంప్రదాయాలకి విలువనిచ్చి, మన పెళ్లిళ్ళకి విలువనిచ్చి, చివరి వరకు ఎన్ని కష్టాలు ఉన్నా సరే కొంతమంది నెట్టికొస్తా ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. చాలా బ్రేకప్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ బ్రేకప్స్ ని తట్టుకొని నిలబడగలిగే శక్తి లేనప్పుడు చాలా బలహీనంగా అయిపోతా ఉంటారు. మీకు ఇష్టమున్నా లేకపోయినా ఒక వ్యక్తి మీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోయినప్పుడు మీరు యాక్సెప్ట్ చేయటమే, ఇంకంతే. దీనికి వేరే మందు లేదండి. వాళ్ళు వెళ్ళిపోయారు, నేను యాక్సెప్ట్ చేయాల్సిందే అని ఒక్క మాట అనుకున్నారంటే మీరు ధైర్యంగా ఉంటారు. అయ్యో వాళ్ళు లేకపోతే నేను బతకలేని అని కూర్చున్నారు అనుకోండి, మీరు ఏమీ చేయలేరు అనమాట. నాలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చి సలహాలు ఇచ్చినా సరే మీరు ఏమీ చేయలేరు. ఒకసారి మీకు మీరే ఫిక్స్ అయిపోవాలి. ఎవరు వచ్చి నన్ను నా లైఫ్ లో ఉన్నా, నా లైఫ్ లో నుంచి ఎవరు వెళ్ళిపోయినా సరే నేను జీవించడం మాత్రం తప్పదు. ఈ లైఫ్ భగవంతుడు నాకు జీవించడానికి ఇచ్చాడు, మధ్యలో ఆపేసుకోవడానికి ఇవ్వలేదు. ఎవరి కోసమో బతకమని ఇవ్వలేదు, నా కోసం నన్ను బతకమని ఇచ్చాడు అని చెప్పేసి అనుకున్నారు అనుకోండి, బలంగా లైఫ్ అంటే ఏంటో అర్థమవుతుంది. ఒకళ్ళతో ముడిపడిన సంతోషం ఎప్పటికీ మీకు సంతోషం ఇవ్వదండి. మీ సంతోషం మీ చేతుల్లోనే ఉంటుంది, మీ లైఫ్ స్టైల్లో ఉంటుంది, మిమ్మల్ని మీరు అందంగా తీర్చిదిద్దుకోవడంలో ఉంటుంది. ఏ వయసైనా సరే ఫిట్ గా ఉండటానికి చూడండి. మీ మీద మీరు శ్రద్ధ పెట్టండి. సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి మనం నచ్చకపోతే ప్రపంచానికి మనం నచ్చం. ఎప్పుడైతే మనల్ని మనం ప్రేమించుకుంటామో ప్రపంచం ప్రేమిస్తుంది. చాలా మంది ఎంత అందంగా ఉన్నా సరే నేను నాకు నచ్చను అనుకుంటా ఉంటారు. మీకు మీరు నచ్చకపోతే ఎదుటి వాడికి ఎలా నచ్చుతారు చెప్పండి? మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మీరేం తక్కువైన వాళ్ళు కాదు. మీరు అందంగా ఉంటేనే మీకు నచ్చుతారా? మీరు అందంగా ఉన్నా లేకపోయినా మీకు మీరు నచ్చాలి. అది ఇక్కడ కాన్సెప్ట్. అసలు అందం అనేది శరీరానికి సంబంధించిందండి, మనసుకి సంబంధించింది కాదు. మానసిక పరిపక్వత ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అందాన్ని పెద్దగా ఇంపార్టెంట్ గా అనుకోరు. అది ఉంటుంది తాత్కాలికంగా, శాశ్వతం కాదు ఏది కూడా. ఎప్పుడు మనం 60 ఏళ్ల వయసులో కూడా ఇంతే అందంగా ఉండలేం కదా అని అంగీకరించిన వాళ్ళు ప్రతిదీ యాక్సెప్ట్ చేస్తారు, లైఫ్ లో ముందుకెళ్తారు. జరిగిపోయిన విషయాల గురించి తలుచుకొని మనసు కష్టపెట్టుకోరు. జీవితంలో ఏది జరిగినా సరే అంతా మన మంచిగా అనుకోవాలి. పాతకాలంలో లాగా మానసిక స్థైర్యం వస్తుంది. జరిగిపోయిన విషయాలన్నిటికీ నేను కారణం కాదు, కొన్ని విషయాలు తానంతట తను జరిగినాయి, వాటిని నేను సరి చేసుకునే ప్రయత్నం చేయాలి అని ఎప్పుడైతే మనం దృఢ నిశ్చయంతో ధైర్యంతో ఉంటామో, చిన్న విషయం కానీ పెద్ద విషయం కానీ జరిగిపోయినప్పుడు మనం ఫీల్ అవ్వం, సంతోషంగానే ఉంటాం. చల్లనేదో ఏదో ఒకటి జరిగింది జరగని అనుకుంటాం. నసీబ్ అచ్చా నహీతో ఖుదా క్యా కరేగా అన్నట్టు మన తలరాతలో ఏది రాసుంటే అదే జరుగుతుంది. ఆ వ్యక్తి మీరు కావాలి అని ఎంత వెంపర్లాడినా సరే మీకు దక్కరు. మీ వ్యక్తి అయిన వాళ్ళు మీరు ఎంత వద్దన్నా సరే మిమ్మల్ని వదిలిపెట్టరు. ఇది సత్యం. మీ లైఫ్ లో మరి ఇలాంటి మంచి వ్యక్తులు ఉన్నారా? మీరంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు, మీతో టైం స్పెండ్ చేసేవాళ్ళు, మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అని అనుకునేవాళ్ళు, మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించేవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కామెంట్ చేయండి. మీరు చాలా లక్కీ, అదృష్టవంతులు. అట్లాంటి వాళ్ళని వదులుకోకండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ గా ఉంటుంది అని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ జై హింద్.